నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి కన్నుమూశారు. నిన్న ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గాయత్రి తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 38 సంవత్సరాలు. రాజేంద్ర ప్రసాద్ ను సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. గతంలో జరిగిన ఓ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తల్లి లేని ప్రతి ఒక్కరూ కుమార్తెలో తన తల్లిని చూసుకుంటారన్నారు. కూతురు సెంటిమెంట్ తో వచ్చిన తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట తనకెంతో ఇష్టమన్నారు. ఆ పాటను గాయత్రికి ఎన్నోసార్లు వినిపించినట్లు చెప్పారు. ఏమనుకోవద్దండి, ఈ సినిమా ఈ పాట గురించి నీకు చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాలి నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాం. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేసుకున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలయ్యా. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట, తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చారు. మీరు మనుషులై మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు. విషాదంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. గాయత్రి మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే నటుడు సాయి కుమార్ కూడా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు. రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చారు. మరోవైపు గాయత్రి మృతికి సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక సంతాప ప్రకటన విడుదల చేశారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం లోపల చాలా యాక్టివ్గా ఉండేది వీళ్ళ ఫ్యామిలీ అంతా. దాంతో నాకు బాగా చనువు. కానీ ఆయనే బోలా మనిషి. ఆయన బిడ్డ పాపం చిన్న ఏజ్లోనే చనిపోయింది. మనవరాలు కూడా మంచి యాక్టరు, సినీ ఫీల్డ్కి ఎంతో సేవ చేశాడు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా నేనుండి ఉన్నా అనే ధోరణి రాజేంద్ర ప్రసాద్ గుణం. వారి కుటుంబంలో అమ్మాయి చనిపోవటం చాలా బాధాకరం.
సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను.